హాయ్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ 2025 వాళ్ళకి మరి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే ఒక విషయం అప్డేట్ చేయాలనుకున్నాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెం, దీనిలో అసలు ప్లేస్మెంట్స్ ఎలాగుంటాయి, ఎందుకంటే ఇది కొత్తగా పెట్టిన కాలేజీ. మరి ఈ మధ్య పెట్టినట్టున్నారు, 5 years 6 years అయిపోయినట్టుంది. మరి ఈ కాలేజీలో అసలు ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనం మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అసలు ఏది చేసినా కానీ ప్లేస్మెంట్ ఫైనల్గా స్టూడెంట్ 90% ప్లేస్మెంట్స్ వస్తున్నాడు. ఈ కాలేజీలో 90 ప్లేస్మెంట్స్ ఉన్నాయా, 90% ఏం చేస్తున్నారంటే ప్లేస్మెంట్స్ వస్తున్నారు. తర్వాత ఏదైనా చూస్తున్నారు, కానీ ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేదా, ఈ కాలేజీలో చేరాలా లేదా, అడ్మిషన్ తీసుకోవచ్చా లేదా అనేది చూస్తున్నారు. కానీ మరి ఈ కాలేజీలో మరి ప్లేస్మెంట్స్ ఉన్నాయి అనిపిస్తుంది. మరి దీనిలో చూసినట్టయితే మనకి ఆల్రెడీ చూసినట్టయితే ఇక్కడ ప్లేస్మెంట్ డీటెయిల్స్, ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ మాత్రం వీళ్ళు ప్లేస్మెంట్ స్టాటిక్ 2023 మరి 85.81 ప్లేస్డ్ ఇన్ అమెజాన్ 27/10/23 అని వీళ్ళు ఇవ్వటం జరిగింది. యావరేజ్ ప్యాకేజీ 8 lakhs per annum, అంటే ప్రతి ఒక్కరికి మినిమం 8 lakhs ప్యాకేజీ రావడం జరిగింది యావరేజ్. హైయెస్ట్ ప్యాకేజీలో 44 lakhs అయితే వచ్చినట్టు చెప్తున్నారు. 44 lakhs per annum రావడం జరిగింది. వీళ్ళకి ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ, మరి MOE 20, మరి R&D, నంబర్ ఆఫ్ కన్సల్టెన్సీ, కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేసినట్టు మరి వీళ్ళు అక్కడ అప్డేట్ ఇచ్చారు వీళ్ళ యొక్క వెబ్సైట్లో. మరి ఇంకా డీటెయిల్స్ ఇస్తే మరి బాగుంటుంది, ఎందుకంటే స్టూడెంట్స్ ఈ ఫెసిలిటీస్ కానీ, హాస్టల్ కానీ, స్పోర్ట్స్ కానీ, వెబ్ హెల్త్ కేర్, సెంట్రల్ లైబ్రరీ ఇవి కూడా మరి ఇవ్వటం జరిగింది. మరి ఇది 6th కన్వెన్షన్, మరి కాన్వకేషన్ అయితే రీసెంట్గా జరగటం జరిగింది. 6th కాన్వకేషన్ అంటే మనకి ఆల్రెడీ ఇది ఒక 10 years అయింది. ఇది పెట్టేసి ఒక 10 years లైఫ్, మరి దీని యొక్క ఏజింగ్ 10 years అవుతుంది. మరి NIT మరి 10 years అంటే మనకి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాతే స్టార్ట్ చేశారు కాబట్టి 10 years అయింది. ఇది 6th కాన్వకేషన్ జరగటం జరిగింది. మరి టోటల్ స్టాఫ్ ఫ్యాకల్టీ అయితే 127 ఉన్నారు ఇక్కడ. మరి స్టూడెంట్ 2310, స్టాఫ్ 120, స్కాలర్స్ 250+ PhD వాళ్ళు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. 6th కాన్వకేషన్ అంటే 10 సంవత్సరాలు అయింది. ఎందుకంటే పెట్టిన 4 years తర్వాత కానీ స్టూడెంట్స్ బయటకు వస్తారు కదా, 10 years అవటం జరిగింది. మరి అదేవిధంగా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే 2023కి యాజ్ ఆఫ్ నౌ 2023 అంటే ఈరోజు 2024 డేటా ఇంకా రాలేదు. 85.81% వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ 8 lakhs, మరి 44 lakhs. అదేవిధంగా చూసినట్టయితే అసలు దీనిలో డేటా ఏమన్నా ఉందేమో చూద్దాం. ఇక్కడ ఎక్స్పోజ్ అంటే ఇండివిజువల్గా మరి కంపెనీస్ ఇక్కడికి వచ్చినట్టయితే మనం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అది వీళ్ళైతే అఫీషియల్గా డేటా ఇంకా ఏమీ అప్డేట్ చేయాలి. ఏంటంటే సో కంపెనీ వచ్చింది, గూగుల్ వచ్చింది, TCS వచ్చింది, విప్రో వచ్చింది, ఎంతమందిని ఆఫర్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫర్స్ ఇచ్చారు, ఎంత పర్సంటేజ్ అయితే ఇవ్వటం జరిగింది. కానీ వీళ్ళు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో ఇది డేటా అయితే అప్డేట్ చేయలేదు. మన ఛానల్ చూసినట్టయితే మరి వీళ్ళు కూడా ఈ డేటాని అప్డేట్ చేస్తే మంచిది. మరి ఈ డేటాని అయితే అప్డేట్ చేయాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైతే JEE 2025 రాసే ప్రతి స్టూడెంట్ కూడా ఏం చేస్తారంటే మనకి ఈ కాలేజీలో చేరితే ప్లేస్మెంట్ వచ్చిద్దా, లేకపోతే మరి ప్లేస్మెంట్ రానప్పుడు ఏంటంటే అక్కడ 4 years చదివేసి బయటకు వచ్చిన తర్వాత అతను జాబ్ సెర్చింగ్లో మరి ఆఫ్ క్యాంపస్లు చూసుకోవాల్సి వస్తుంది. అది కొంచెం కష్టంగా ఉంటుంది. మరి అదేవిధంగా ప్లేస్మెంట్ వస్తే బాగుంటుంది. ఈ అంటే ప్లేస్మెంట్ అయితే బాగానే ఉంది, 83% ప్లేస్మెంట్ ఉండదు. అదేవిధంగా మనం లాస్ట్ మరి దీని యొక్క కట్ ఆఫ్స్ ర్యాంక్స్ ఎంత ఉందో అన్నీ మరి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది, మన వీడియోలో పెడతాం జరిగింది. ఆ వీడియోని కూడా కట్ ఆఫ్ ర్యాంకు మీరేం చేస్తారంటే మీ యొక్క పర్సంటైల్ని బట్టి, మీ యొక్క ర్యాంక్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. వన్స్ మరి January 21st నుంచి ఫస్ట్ సెషన్ అయితే ఎగ్జామినేషన్ JEE జరుగుతుంది. మరి ఒక 5 days జరుగుతుంది. అదేవిధంగా April 1st నుంచి అయితే మరి సెకండ్ సెషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను చెప్పేది సాధ్యమైనంత వరకు 90% ప్రతి ఒక్కళ్ళు జనవరిలోనే మీరు పర్సంటైల్ తెచ్చుకోవటానికి, మంచి పర్సంటైల్ తెచ్చుకోవడానికి చూడండి.
తర్వాత మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఐపీఈ రాసుకోవచ్చు, ఎంసెట్ అల్తా పడతా రాసుకోవచ్చు, వచ్చేస్తుంది. మీరు జనవరిలో రాకపోతే మీకు టెన్షన్ ఎక్కువైపోయింది. సెకండ్ సెషను ఫస్ట్ సెషన్లో రాలేదనుకో, ఫస్ట్ సెషన్లో కష్టపడి మంచి పర్సంటైల్ తెచ్చుకోండి. ఎందుకంటే 90% స్టూడెంట్స్ ఫస్ట్ సెషన్లోనే తెచ్చుకుంటారు, సెకండ్ సెషన్లో ఎక్కువ మందికి రావు. అందుకని ఫస్ట్ సెషన్లోనే తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత సెకండ్ సెషన్లో ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ బాగా తగ్గితే కొద్దిగా, సపోజ్ 99 వచ్చిన వరకు సెకండ్ సెషన్లో పెద్దగా వస్తుందని మనం చెప్పలేము. మరి ఒక 90, మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 90 అబోవ్ ఉంటే మరి ఎన్ఐటీలో రావడానికి ఛాన్స్ ఉంది. 90, 91, 92, 95 దాకా వీళ్ళకి ఛాన్స్ ఉంది. మరి విధంగా ఓబీసీ వాళ్ళకి 97 దాకా ఛాన్స్ ఉంది. మరి అదేవిధంగా ఓసీ జనరల్ వాళ్ళకి 99 కంపల్సరీ అయితే ఉండాలి, అది కంపల్సరీ. దాన్ని మన ఛానల్లో మరి అదేవిధంగా వీళ్ళైతే అప్డేట్ చేయలేదు, ఇంకేం డేటా అయితే అప్డేట్ చేయలేదు. మరి ఎందుకు అప్డేట్ చేయలేదు చూడలేదు. మరి మన వీడియో చూసిన తర్వాత ఇంకేమన్నా మరి స్టూడెంట్స్ అడుగుతుంటే మరి డేటా తర్వాత లేటర్ ఏమైనా అప్డేట్ చేస్తారేమో, అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎంతమంది అంటే జస్ట్ ఓవరాల్గా పర్సంటేజ్ ఇవ్వటం అయితే జరిగింది, కానీ డేటా అయితే అప్డేట్ లేదు. ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న డేటా. మరి వేరే వెబ్సైట్లు ఉన్నాయి, కానీ మరి ఆ డేటా దట్ ఈస్ నాట్ ఒక రైట్ టు కన్క్లూడ్ మనకి రైట్ డేటా కావాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్.